సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా కామెంట్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు, లక్ష కోట్లు అప్పులు చేశాడు, అప్పులు చేసి ప్రజలందరికీ పనిచేస్తున్నారని చెప్పి అంటే ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వాటికి కానీ వాడేస్తున్నారు, అందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, మొత్తం కూడా మోసం చేస్తున్నారని చెప్పి చాలా దారుణంగా మీరు విమర్శిస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. మీరు వచ్చి ఒక్క సంవత్సరం కూడా కాలేదు, లక్ష కోట్లు అప్పు చేశారు అంటున్నారు. అలాగే మీరు లక్ష కోట్లు అప్పు చేసి ఈ రోజు దాకా సూపర్ సిక్స్ కానీ ఏ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ లక్ష కోట్లు చంద్రబాబు జేబులోకి వెళ్ళినాయా, సుధాకర్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళినాయా, పవన్ కళ్యాణ్ జేబులోకి వెళ్ళినాయా అని అడుగుతున్నారు సార్. ఎవరి జేబులో ఎంత వచ్చినాయి సార్? అది దుష్ప్రచారానికి జవాబులు చెప్పమంటే ఎవరు చెప్పేదండి? ఇప్పుడు వితండవాదితో ఎవరు గెలవలేరు. ప్రపంచంలో వితండవాదం చేసే వాళ్ళతో ఎవరు గెలవలేరు. కాళ్ళకేస్తే వేలికేస్తారు, వేలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే మోకాటికి వేస్తారు, మోకాటికి వేస్తే బట్ట తలకి వేస్తారు. వాళ్ళు ఏదో ఒకటి అడ్డదిడ్డంగా వాదించేది పక్కన పెడదామని. ఇప్పుడు మనం వాస్తవాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పులు ఎందుకు చేసాం, ఎక్కడెక్కడ నుంచి తెచ్చాం, ఆ అప్పులు ఏం చేశాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది పోలవరం కోసం. దాన్ని ఎవరికి ఇస్తామంటే పోలవరానికే ఖర్చు పెడతాం. లేదా రాజధాని నిర్మాణం కోసం డబ్బులు వచ్చాయి, దాన్ని ఆ పద్దుల్లోనే పెడతారని. అంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న ఒక విశిష్టమైన లక్షణం ఏమంటే, మనం ఈ బడ్జెట్ లో కేటాయింపులు కానీ లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ ఏదో ఒక పని కోసం ఇస్తారని. ఆ నిధుల్ని ఆ పనికి తప్ప మరొక పనికి ఉపయోగించరు, అది అక్కడే ఉంటుంది. అందుకనే చాలా మంది ఇప్పుడు కేంద్రం నుంచి అంత డబ్బు తెచ్చారు కదా, పోలవరం కోసం తెచ్చిన డబ్బులు సూపర్ సిక్స్ కు పెట్టగలమా? తప్పండి, అదే చేయకూడదు, అది ఒప్పుకోరు. దేనిదే అదే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు చేశారన్నది ఇప్పుడు మనం వడ్డీలు కట్టడాన్ని బట్టి చూస్తేనే, ఈ మధ్యనే మా లోకేష్ గారు కూడా ట్విట్టర్ లో క్లియర్ గా చెప్పారు. 58 సంవత్సరాలలో ఇతర ముఖ్యమంత్రులన్నీ చేసిన అప్పులకి 14,000 కోట్లు వడ్డీలు కడుతుంటే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు చేసిన అప్పుకే దాదాపు 25,000 కోట్ల వరకు, అంటే 11,000 కోట్లు అదనంగా కడుతున్నాం. 58 ఏళ్ల పరిపాలన కంటే ఈ 5 ఏళ్ల పరిపాలనలో చేసిన అప్పులకి ఎక్కువ వడ్డీలు కడతాయి. అవన్నీ లెక్కలు ఉన్నాయి. అలాగే మా ప్రభుత్వం వస్తానే అప్పుడు ఎలా చాలా ఇబ్బందిగా ఉన్నాం, వస్తానే చాలా ఈ విజయవాడలో ఆ వరదలు రావడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా వచ్చాయి. వీటన్నింటినీ ఫేస్ చేస్తూ చేసుకుంటూ వచ్చాం. అప్పటికి చూడండి, సూపర్ సిక్స్ అన్ని అమలు చేయలేదు, అది మేము ఒప్పుకుంటాం. అంటే వస్తానే పెన్షన్ పెంచారు, అనుకున్న ప్రకారం ఇస్తున్నాము. అలాగే జీతాలు 1వ తేదీకి ఇవ్వాలనుకున్నాం, ఇస్తున్నాం. అంతకుముందు జీతం వస్తాదో రాదో తెలియదని అన్నింటిని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వాటన్ని చక్క పెట్టుకుంటూ వస్తున్నాం. 1 by 1 చక్క పెట్టుకుంటూ వస్తున్నాం. అంతలోనే మొత్తం ఏదో అయిపోయింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే దుష్ప్రచారాన్ని మనమేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న కూడా మిర్చి విషయంలో ఇక ఎంతో అన్యాయం జరిగిపోయిందండి. ఆ రోజు ఆయన చేసిన అన్యాయాల వల్ల మిర్చి రైతులు దెబ్బతింటుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి కొంత వెసులుబాటు కల్పించి కొంత గిట్టుబాటు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. అలా చేశారు కూడా. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో చేసిన తప్పులన్నీ ఎత్తుకొచ్చి మా మీద రుద్దేసిదో ఇప్పుడు అన్యాయం జరుగుతుంది అని చూపిస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వాటిల్లో వాస్తవాలు లేదు. అప్పులు చేస్తున్న మాట వాస్తవము, కేంద్రం నుంచి తెచ్చుకుంటున్న మాట వాస్తవము. వాటన్నింటిని కూడా సద్వినియోగం చేస్తున్నారు తప్ప ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదండి. ఆయన ఎలా చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పానండి, ఏదో పలానా చోట 1 రూపాయి వచ్చింది, ఈ రూపాయిలో ఎంత అన్యాయం జరిగింది, ఎక్కడ తిన్నారు, ఎంత ఇట్లా చెప్పమనండి. అంటే రూపాయల లక్షల్లోనే, మన బడ్జెట్ లో కూడా రూపాయి రాక రూపాయి పోక అంటాం. అలా నిర్మాణాత్మకంగా కన్స్ట్రక్టివ్ గా ఆరోపణలు చేస్తే మనం సమాధానాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు గారు తినేశారు, లోకేష్ గారు తినేశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తినేశారు అంటే మూటలు కట్టేసి ఇంటికి ఏమైనా వేసుకుంటారండి? అసాధ్యం కదా.
అయ్యా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి ఇస్తారు. అంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకరు కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వ్యవస్థలో అవి చేస్తాడు. అయితే వాటిని డైవర్ట్ చేయడము, కమిషన్లు తీసుకోవడం, దుర్వినియోగం చేయడము ఇట్లాంటివి వేరండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఆయనకి తెలిసిన ఈ కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటినీ మాకు ఆపాదిస్తున్నాడు. మాట పోలీసుల వ్యవహారంలో కూడా అలానే చెప్తారు, పట్టుబట్టి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అంటారు. అంటే ఆయన ఏం చేశాడో అవన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మేము సక్రమంగా పెడితే కూడా తప్పుడు కేసులు అవుతుంది. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలన్నీ పసలేనివి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం లేదు. తెచ్చుకున్న అప్పులైనా లేదంటే గ్రాంట్లైనా ఏదైనా ప్రతి పైసాకు లెక్క ఉంది. సజావుగా పరిపాలన సాగుతోంది. అంటే ఇందులో నిజం కూడా ఏంటంటే సార్, ఇప్పటిదాకా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 44,000 కోట్లు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని రెండింతలు చేసేసి అప్పు తెచ్చారు అప్పు తెచ్చారు అంటున్నారు. అవన్నీ కూడా చాలా మటుకు అప్పులు తెచ్చింది కూడా ఇప్పుడు ఇస్తుంది కూడా మనకి ఈ పెన్షన్ స్కీమ్ లో ఇస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ దానికి ఇస్తున్నారు. ఇలా అన్ని కూడా ఉన్న స్కీమ్స్ ని కంటిన్యూ చేస్తున్నాయి ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చినవి ఉన్నాయి అనమాట. సో అందులో 44,000 కోట్లు తీసుకొచ్చిన అప్పుకి వాళ్ళు ఎలా అప్పు తీసుకొచ్చారో ఎంతెంత ఖర్చు పెట్టారో కూడా చాలా క్లియర్ గా కూడా రిలీజ్ చేశారు. సో ఇవన్నిటిని కూడా తొక్కుపెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం విష ప్రచారం చేస్తున్నారు. కానీ సాడ్ పార్ట్ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు దాన్ని తిప్పికొట్టడంలో కూడా విఫలమవుతున్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ పరంగా కానీ చూసుకున్నా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని మళ్ళా సైలెంట్ గా ఉంటున్నారు, మళ్ళా వింటా ఉంటున్నారు. ఇదే గనక కంటిన్యూ అయితే తెలుగుదేశానికి చాలా గడ్డు పరిస్థితి వస్తుంది సార్. సో డెఫినెట్ గా మీ మీ ప్రభుత్వం కానీ లేకపోతే మీ క్యాడర్ కానీ ఎన్నిట్లోనూ కొద్దిగా యాక్టివ్ అయ్యి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలని ఎప్పటికప్పుడు తిప్పి కొడితే మాత్రం ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలకు క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.